Hi aspirants, today we are going to deal one article that is published in the ఈనాడు న్యూస్ పేపర్. సో ఈరోజు ఆర్టికల్ ఏంటంటే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. సో దీన్న ప్రతి సంవత్సరం మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరుపుకుంటారు, ఇంటర్నేషనల్ లేబర్ డే. సో ఆర్థిక అభివృద్ధులు కార్మికుల యొక్క కృషిని గుర్తించి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా మే 1న దీన్ని జరుపుకుంటారు. సో ఇదనమాట మే 1న జరుపుకుంటారు. సో దీన్ని మేడే అని కూడా అంటారు. సో కష్టపడి అంకిత భావంతో పనిచేసే కార్మికులను గుర్తించాలి, వాళ్ళ హక్కులు, వాళ్ళ రైట్స్, సో వాళ్ళ ప్రాబ్లమ్స్, వాటిపైన వాళ్ళు చేసిన పోరాటాలు ప్రజల్లోకి అవగాహన కల్పించడం కోసం ఈ మేడేని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అయితే దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే, సో 1986 మే 1న అమెరికా వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈ కార్మికులు బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి, సో మా శాలరీస్ పెంచాలి, పని దినాలు తగ్గించాలని వీళ్ళు ప్రొటెస్ట్ చేశారనమాట ప్రపంచవ్యాప్తంగా. ఎప్పుడు 1986 మే 1న. దీని తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న సోషలిస్టు లేబర్ పార్టీ నాయకులు వచ్చేసి సెకండ్ ఇంటర్నేషనల్ సమావేశాన్ని 1989లో ఈ ప్యారిస్లో జరిపారనమాట. ఈ ప్యారిస్లో జరిపారనమాట. 1989లో ప్యారిస్లో ఒక సమావేశం జరిపి మే 1 నుంచి ఈ ఇంటర్నేషనల్ లేబర్ డే జరుపుకోవాలని తీర్మానం చేశారనమాట. ఎక్కడ తీర్మానం చేశారు అంటే 1989 మే 1న ప్యారిస్లో తీర్మానం చేశారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ప్యారిస్లో తీర్మానం చేశారు. సో మన దేశంలో వచ్చేసి 1923లో చెన్నైలో ఈ ఫస్ట్ ఇంటర్నేషనల్ లేబర్ డేని జరుపుకున్నారనమాట. సో లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ ఆధ్వర్యంలో ఈ డే అని జరుపుకోవడం జరిగింది. సో ఇంకా మెయిన్ పాయింట్స్ ఈ ఆర్టికల్లో చూస్తే, సో ఈ ఆర్టికల్ ఇంకా ఏం చెప్తుందంటే, ఐఎల్ఓ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఐఎల్ఓ ఉంది కదా, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఇది 2024లో ఒక నివేదిక విడుదల చేసింది. అదేంటంటే ప్రాఫిట్స్ అండ్ పావర్టీ, ది ఎకనామిక్స్ ఆఫ్ ది లేబర్, ఫోర్స్డ్ లేబర్ అనేసి ఒక నివేదిక ప్రచురించిందనమాట. సో దీని ప్రకారము ప్రపంచంలో అన్ని దేశాల్లో సుమారు 27.6 కోట్ల మంది ఎట్టి చాకిరీ వ్యవస్థలో ఉన్నారని చెప్తుంది. సో దీని ద్వారా ప్రతి ఏటా $236 బిలియన్ అక్రమార్జన సంపాదిస్తున్నారు అని చెప్తుంది. సో ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే, ఓక్ ఫ్రీ ఫౌండేషన్ అనేది విడుదల చేసిన ది గ్లోబల్ స్లావరీ ఇండెక్స్ 2023 ప్రకారం మన దేశంలో 1.1 కోట్ల మంది ఆధునిక బానిసత్వాలు ఉన్నారు చెప్తుంది. సో ది గ్లోబల్ స్లావరీ ఇండెక్స్లో మన భారత్ యొక్క ర్యాంక్ ఏంటంటే, ఇండియా ర్యాంక్ ఏంటంటే 34th ఉందన్నమాట. సో ఫస్ట్లో వచ్చేసి నార్త్ కొరియా ఉంది, ఫస్ట్ ప్లేస్ నార్త్ కొరియా ఉంది. సో ఇంకా చూసుకుంటే, సో ఇది ఆర్టికల్లో ఉన్న డేటా. సో ఈ డేటాని మనం బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ అయితే చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే, క్రింది వానలో సరికాని వ్యాఖ్య. ది గ్లోబల్ స్లావరీ ఇండెక్స్ 2023లో భారత్ 34వ స్థానంలో ఉంది. ఓకే, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఈ గ్లోబల్ స్లావరీ ఇండెక్స్ని నివేదికని ఇస్తుంది. సో ఇది తప్పు అనమాట. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కాదు ఇది, వర్క్ ఫ్రీ ఇండెక్స్ అనేది దీన్ని ప్రచురిస్తుంది ప్రతి సంవత్సరం. వర్క్ ఫ్రీ ఫౌండేషన్ అనేది దీన్ని ప్రచురిస్తుంది. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పు. సరిగైన వ్యాఖ్య అన్నారు కాబట్టి ఇక్కడ B1 అనేది సరికాదు. ఇక్కడ ఆన్సర్ అనేది B1 అనేది సరిగైన వ్యాఖ్య అన్నమాట. సో దట్ ఈస్ వాట్ టుడే ఆర్టికల్ ఫ్రెండ్స్.